మన వెస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్ స్టేజ్ మధ్యకు రావాలి. ఓకే ఫ్రెండ్స్, మరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ మన రుద్రరాజు పెద్దివర్మ గారు వారి టీం స్టేజ్ మీదకు రావాలి. ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేసుకుంటూ మరి యంగ్ అండ్ డైనమిక్ వర్మ గారు అనే టీంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి వెస్ట్ గోదావరి జిల్లా అంటేనే మరొక కోహినూరు వచనం గుర్తొస్తుంది. అదేంటంటే మన తటవర్తి రాఘవరావు గారు దంపతులు వారి ద్వారా పిరమిడ్ ప్రపంచానికి అద్భుతంగా రెసిడెన్షియల్ మెడిటేషన్ 3 days ప్రోగ్రాం పెట్టి ఎందరినో మేల్కొల్పిన ఆ దంపతులు ఇద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి వెస్ట్ గోదావరి వారితో మాట్లాడించగా మన వర్మ గారు. వెస్ట్ గోదావరి మాస్టర్స్ అందరూ కూడా దయచేసి స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాను. మరి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమం, ఎంతో అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని, మహాభాగ్యాన్ని మనకి దయచేసినట్టు మహానుభావుడు, ఈ ప్రపంచంలోనే ఆనందానికి అద్భుతమైన నిర్వచనం చెప్పిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి. ఎందుకంటే ఈ రోజున ఒక వెస్ట్ గోదావరి పత్రిజీ గారు, పిప్పల ప్రసాద్ గారు మీరు కూడా రండి. మన పత్రిజీ మహానుభావుడు అందరినీ ఈ రోజున ఎన్నో అన్నీ ఉన్న ఆందోళనతో జీవిస్తున్న మనందరినీ, నా అనుభవం ప్రకారం అన్నీ ఉన్న ఆందోళనలతో, నష్టాలతో, కష్టాలతో, బాధలతో జీవించే మమ్మల్ని ఈ రోజున ఒక అద్భుతమైన ఆనంద జీవితానికి తీసుకొచ్చిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన మరి వెస్ట్ గోదావరి అంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, సార్ ప్రపంచంలో భారతదేశం గొప్పది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గొప్పది, ఆంధ్రప్రదేశ్లో మరి వెస్ట్ గోదావరి ది బెస్ట్ గోదావరి అని ఆయన ఎప్పుడు నోటి నుంచి అనేవారు. అంటే ఏంటంటే దాని అర్థం ఎక్కడైనా ఆయన పాజిటివ్గానే మాట్లాడేవారు. అలాగే మన వెస్ట్ గోదావరి మాస్టర్స్ మరి పత్రిజీ గారిని ఆయన ఒక్క మాట, ఆయన మీద ఉన్న ప్రేమతో మరి అద్భుతమైన మాస్టర్స్, నిజంగా అనాథ కాడి నుంచి మరి అందరూ కూడా మరి క్రిస్టియన్సులు గారపాడి సత్యనారాయణ గారు కానీ, మరి అలాగే ఆదిత్య కృష్ణరాజు గారు, ఇంకా బలరాం ప్రతాప్ కుమార్ రాజు గారు, మరి అలాగే మరి భీమవరాన్ని ఈ రోజున దిశల పత్రిజీ ధ్యానాన్ని వ్యాపింప చేస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి గారి కాడి నుంచి మరి ఈ రోజున గొప్ప మాస్టర్స్ పిప్పల ప్రసాద్ గారు భీమవరం, మరి ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పత్రిజీని ధ్యానాన్ని ఎంతో తీసుకెళ్ళటం. అలాగే నాకు బాధ్యత పత్రిజీ మేడం గారు, నేను శాఖాహార ర్యాలీ పత్రిజీ గారు బాడీ వికెట్ చేసిన తర్వాత ఆయన శరీర స్వరూపం లేకపోయినా ఒకటే గుర్తుంచుకోండి, చైతన్య స్వరూపంతో ఉన్నాడు. ఆయన చైతన్య స్వరూపంతో అన్ని వేళ విస్తరించున్నాడు. ఎందుకంటే ఇది వాస్తవం. ఒక విషయంలో రాశాడు ఓషో, అక్కడ బుద్ధుడు బాడీ వికెట్ చేస్తా ఉంటే బుద్ధుడి దగ్గర కూర్చున్న శిష్యులు అందరూ కూర్చుంటే ఒక శిష్యుడు ధ్యానంలో కూర్చుని మామూలుగా ఆనందంగా ఉన్నాడంట. ఆయనకు ప్రాణం విడిచి ముందు అప్పుడు ఆనందుడు అడిగా అంటే, ఏంట్రా ఈయన పక్కన పోతా ఉంటే బుద్ధుడు బాడీ వికెట్ చేస్తా ఉంటే శరీరం వదులుతా ఉంటే నువ్వు ఆనందంగా ఉన్నావు ఏంటంటే, అప్పుడు ఆయన అన్నాడంట, ఎందుకు నేను ఇప్పుడు ఈ శరీరంలోనే ఉన్నాడు ఈయన, కానీ నాకు ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఎగిరే పక్షుల్లో, వీచే గాలుల్లో, అన్ని చోట్ల ఆకాశంలో విస్తరిస్తాడు ఈ బుద్ధుడు అని చెప్పాడంట ఆ శిష్యుడు. అలాగే ఆ మహానుభావుడు పత్రిజీ గారు అన్ని చోట్ల విస్తరించి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమాలు చేయడానికి మూల కారణం కూడా ఆయనే. ఇది ఎవ్వరిది కాదు, ఎవ్వరి సొంతం కాదు. ఆయన గడప గడపకి తిరిగి, ఇంటింటికి తిరిగి ఆయన కుటుంబాన్ని అన్నిటినీ త్యాగం చేసి, ఉద్యోగాన్ని త్యాగం చేసి మనందరి కోసం
ఆయన ఎంతో శ్రమించి ఈ రోజున ధ్యానాన్ని ఇంత విస్తరింప చేసిన మహానుభావుడు ది గ్రేట్ మాస్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అదే బాటలో మా పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కాడి నుంచి వన్డే క్లాసు, అలాగే కలగంపూడి సించనాడులో వన్డే క్లాసులు, పాలకొల్లో వన్డే క్లాసు, వీరవాసరాన్ని వన్డే క్లాసు, అలాగే మన పేకర్లో వన్డే క్లాసు, దేవతాలపాలెంలో వన్డే క్లాసు, తణుకులో మన కాంతిధర్మ పేరు వారు ప్రతి నిత్యం వన్డే క్లాసు వాళ్ళు జరుపుతారు. అలాగే జరుపుకుంటూ వాస్తవంగా అత్తిల్లో వన్డే క్లాసు, గణపవరాన్ని, అలాగా కొవ్వాడ, భీమవరం, పెనుమండ్ర శ్రీనివాసరాజు గారు గీత గారు వాళ్ళు నడుపుతున్నారు పెనుమండ్రలో వన్డే క్లాసు, అలాగ ప్రతి చోట రాయి కుదురు వన్డే క్లాసు. ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ ఉంది మన ఎవరంటే తెల్లపాలెం నరసింహమూర్తి గారు, అక్కడ వన్డే క్లాసు. చూడండి ఎంతమంది పోటీగా గురువు కోసం పోటీగా నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. ఒక్కటే గుర్తుంచుకోవాలి, పత్రి సార్ ఒకటే చెప్తాడు. ఒకసారి పరమేశ్వర రెడ్డి గారికి చెప్పారంట, ఏమయ్యా నీ దీపం నువ్వు వెలిగించుకోవయ్యా అన్నంట. అంటే అవును సార్ వెలిగించ కాదయ్యా ఇంకో 4 దీపాలు వెలిగించవయ్యా అన్నాడంట. అదేంటి సార్ అంటే ఆ వెలుగులో కూడా నువ్వే ఉంటావయ్యా అని చెప్పాడంట. ఆ వెలుగు కూడా నీదే, ఆ వెలుగు నీదేనయ్యా అన్నాడంట. అప్పుడు నిన్న ఈయన చెప్పారు శివప్ప గారు, నేను ఎప్పుడో జరిగింది ఇది, ఆ వెలుగు మనం ఎప్పుడైతే 4 దీపాలు వెలిగిస్తామో ఆ వెలుగులో మన కర్మలన్నీ పోతాయి. ఆ పత్రి సార్ చెప్పింది మనందరం ఒక్కటే గుర్తుంచుకోండి, మనకు ధ్యానం చేస్తాం మనకు వచ్చింది కాదు. ఆయన ఎలాగైతే కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పాడో, కొత్త వాళ్ళని తయారు చేశారో మనందరం కూడా దాని మీద దృష్టి పెట్టాలని నా కోరిక. మనం ఒక్కటే, బుద్ధుడు చెప్పింది అదే, ఇదందరూ మీరు ఒక్కటే గుర్తుంచుకోవట్లేదు మీరు. పత్రి సార్ చెప్పింది ఆయన కాన్సెప్టే సూపర్, బుద్ధుడి కాన్సెప్ట్. ఎందుకంటే బుద్ధుడు చెప్ప పట్టుకుని అన్నీ ఉన్నాయి భోగాలు, చెప్ప పట్టుకుని అడుక్కుని తిరిగేవాడు. దాని అర్థం ఏంటంటే మన తలలో కూడా ఖాళీ అయిపోవాలి, మన తల చెప్పలా ఖాళీగా ఉండాలి. బుర్ర ఖాళీ, రాజ్యం వదిలేశాడు. అదే బాటలో ఈ ప్రపంచంలో ఎవరిలో వదలలేదు. కుటుంబాన్ని వదిలేడు, ఉద్యోగాన్ని వదిలేడు, సంసారాన్ని వదిలేడు, అన్నిటిని వదిలి ఖాళీ మన కోసం తిరిగాడు మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అంచేత మనందరం కూడా అన్ని కల్మషాలు వదిలి మన ఒక్కటే ధ్యేయం, పత్రిజీ పనిని మనందరం చెయ్యాలి. ఇది ఒక్కటే పెట్టుకోండి మీ మనసులో. రెండోదొద్దు, పత్రిజీ పత్రిజీ పత్రిజీ. ఆయన అడుగుజాడలో మనం జీవిస్తూ ఆనందంగా జీవిద్దాం. ఇదే నా కోరిక. అనంతకృష్ణ గారు మరి గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలుపుకున్నారండి. ఈ వసుదైక కుటుంబానికి ప్రణామాలండి. అద్భుతం. ఒక జిల్లా కాదు, ప్రపంచ వ్యాప్తం, విశ్వవ్యాప్తం ఈ రోజు వసుదైక కుటుంబంలో ఉన్నాము అంటే మన అంత అదృష్టవంతులు ఎవరో లేరు. బ్రహ్మర్షి పత్రిజీ ఒకటే చెప్పారు, ఏ ఊరికి ఏ ప్లేస్ కి గిరిగీసి కూర్చోకండి, విశ్వవ్యాప్తం అంతా మనదే అన్న భావంతో చెప్పారు. కాబట్టి ఈ రోజు అనేక రాష్ట్రాల నుంచి అందరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ ప్రేమ భోజనాలు ఎలా ఉన్నాయండి? సార్ ఒకటే చెప్పేవారు, ఉభయ గోదావరి జిల్లాల మాస్టర్స్ ప్రేమని అందుకోండి, వశిష్ఠ గౌతమికి వచ్చని చెప్పేవారు ఎప్పుడు కూడా. ఎందుకంటే అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది, ఆ ప్రేమ తత్వం అనేటువంటిది చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. ఈ రోజు ఇన్ని వేల మంది జనం వచ్చారంటే సార్ కళ నెరవేరిన రోజండి, మరి మామూలుగా కాదు. సార్ చెప్పారు, నాకు ఒకటే చెప్పారు, మేడం రాబోయే కాలంలో ఈ వశిష్ఠ గౌతమికి 1,00,000 మంది ఉంటారు రోజుకు భోజనానికి రాబోయే రోజుల్లో అని చెప్పారు. సార్ చెప్పేశారండి, అది జరగబోతుంది. ఇంకా నెక్స్ట్ మనకి పుష్కరాలకి మరి 1,00,000 మంది వచ్చి తీరుతారు. 1,00,000 మంది రావటానికే ఇది పునాది అండి. ఎందుకంటే మనం ఒక బీజం వేసి దీన్ని 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పునాదుల కాంచి లాక్కొచ్చి మరి ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ శక్తిని పెట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ శ్రమదానం చేశారు, ధనదానం చేశారు, అందరూ చేశారు. అన్ని జిల్లాలు ఈ రోజు ఇలా మీటింగ్, ఎందుకంటే అన్ని జిల్లాలు కూడా కలెక్షన్ చేసి తెస్తేనే ఇక్కడ వశిష్ఠ గౌతమి నడుస్తుంది. ఇది యథార్థ సత్యం. ఏ 10 మంది చేస్తే అవ్వదు, అందరూ కలిపి చేస్తేనే. మన పత్రిజీ పాదాలు పట్టుకో అక్కర్లేదు అని చెప్పేశాడు, ఆయన పాదాలను పట్టుకోమన్నాడు. ఆ పదాలు పట్టుకున్న పిరమిడ్ మాస్టర్ బాగుపడతాడు, ఆ పదాలు పట్టుకోకపోతే జీరో అయిపోతాం. ఓకే, వెస్ట్ గోదావరిలో మరి మేము అద్భుతంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ తెలిసిందే, మనం ఎక్కువ మాట్లాడితే సమయం లేదు, చెప్పుకోక్కర్లేదు.
కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లాని డెవలప్ చేసుకోవాలి. ప్రతి జిల్లాని ఎలాగా ప్రతి గ్రామానికి ఒక పిరమిడ్ కట్టించుకోవాలి. మనం ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మన పేకేర్ కూడా అద్భుతంగా, వాళ్ళు కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు, చాలా గ్రేట్. మరి వాళ్ళు కూడా ఒకసారి పేకేర్ మాస్టర్స్ కూడా మనం అందరం వాళ్ళు కూడా తప్పట్లు కొడదాం. మొత్తం అందరూ వరుస పెట్టి నర్స్పూర్ కాడించి నెక్స్ట్ కేవీడి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన అందరికీ కారణమైన బ్రహ్మర్షి పత్రి గారికి పాదాభివందనాలు చేస్తూ, మరి వెస్ట్ గోదావరిలో చెప్పవలసినవి అన్నీ కూడా వర్మ గారు చెప్పున్నారు. మరి అందరూ కూడా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన సాధన చేసి గ్రంథస్థం చేసి అందరికీ పంచాలని పత్రి గారు చెప్పారు. ధ్యానం చేస్తే రూపాయి లాభం, ధ్యాన ప్రచారం చేస్తే 100 రూపాయల లాభం, ధ్యాన సాధన చేసి నీ అనుభవాలు బుక్ ప్రింట్ చేసి అందరికీ పంచితే 1000 రూపాయల లాభం అన్నారు. ఇది చేయాలంటే కష్టం, రెండోది చేయటం చాలా ఈజీ. నీకు ఏబీసీ తెలిస్తే ఏబీ పక్క వాళ్ళకి చెప్పమని చెప్పారు. అదేవిధంగా నేను 2005లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఏ క్లాసు ఉన్నా కానీ ధ్యాన పరిచయం చేస్తున్నాను. శాఖాహార ర్యాలీ కన్వీనర్గా ఉంటూ పత్రికారి ఆదేశంతో 7 మున్సిపాలిటీల్లో ప్రతి పౌర్ణమికి వీరవాసనం మాస్టర్ల సహాయ సహకారాలతో అత్యద్భుతంగా శాఖాహార ర్యాలీలు చేసి చివరిలో పత్రికారితో ర్యాలీ చేయడం జరిగింది. వీరవాసనంలో 20 పిరమిడ్లు ఉన్నాయి, ఒక మండలంలో 20 పిరమిడ్లు వచ్చినాయి. మరి దానికి అందరూ కూడా దాన్ని విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఈ వశిష్ఠ గౌతమి ఎంత గొప్పదంటే ఉభయ గోదావరి జిల్లాలకి తలమానికంగా తీర్చిదిద్దాలనే సంకల్పంలో భాగంగా మా అమ్మగారి పొలం అమ్మేస్తే ఆ పొలంలో మొట్టమొదటి డబ్బులు తెచ్చి నేను దీనికి ఇచ్చాను. ఎందుకంటే అది చేపల చెరువు తవ్వేస్తున్నారు. చేపల చెరువు నేను శాఖాహారం తినమని చెప్తున్నాను, ఆ చేపల చెరువుకి ఇస్తే ఇదని అమ్మగారితో చెప్పి ఆ పొలం అమ్మించేసి దాంట్లో 25,000 మెంబర్షిప్ నా పేరు రాయించుకుని మా అమ్మగారి చేతుల మీదకి ఇప్పించాను. ఇది అందరికీ స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను తప్ప నేను ఇచ్చానని కాదు, నా ద్వారా వచ్చిందని. అలాగే ఇక్కడ ఉండే సీతాకుమారి గారి కానీ అందరూ కూడా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఈ పిరమిడ్కి సహాయం చేయమని అంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అతి గొప్ప పిరమిడ్ మన వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రం కావాలని, మరి దీనికి వితోదకంగా మన వంతు సహాయం చేస్తూ ఇతరుల సహాయాన్ని కూడా అర్థించి దీన్ని అప్రూపంగా తీర్చిదిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాము గారు మీ కార్యక్రమం చెప్పండి. ఈయన ఒక అద్భుతమైన ఆశ్రమం కట్టారు, పిరమిడ్ ఆశ్రమం. మరి ఈయన చెప్పండి. నమస్తే అండి అందరికీ. నా పేరు రాము. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఎండగండి అనేటువంటి విలేజ్. అక్కడ మా సొంత వ్యవసాయ క్షేత్రంలో 20 సెంట్లు స్థలం పూడ్చి 21/21 పిరమిడ్ నిర్మాణం జరిగింది. అది కేవలం పిరమిడ్ మాత్రమే కాకుండా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం. పేరు వచ్చేసేసి పత్రిజీ పిరమిడ్ ధ్యాన విశ్వ ఆశ్రమం. అది రేపు 25వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మన 110 సంవత్సరాల యోగి సంత సదానందగిరి మహారాజ్ వారి చేతుల మీదుగా జరుగుతుంది. కావున అందరూ కూడా అక్కడికి రావాలని చెప్పి ఆహ్వానం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సారీ, వెస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరికీ హర్షధ్వానం తెలియజేద్దాం. వెస్ట్ గోదావరి ఇస్ బెస్ట్ గోదావరి అన్నారంట పత్రి సార్. ఎలా ఉంది మన వెస్ట్ గోదావరి? సౌండ్ మొత్తం మనదే. స్టేజ్ ఎలా ఉంది? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి సేవ అన్నా కానీ, విశేష ధ్యాన ప్రచారం అన్నా కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ లో అసలు శిష్యులైన పిరమిడ్ మాస్టర్స్ తీర్చిదిద్దబడిందంటే వెస్ట్ గోదావరి నుండి. వారందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.